అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఆలు సమోసా చేశాను. ఆలు స్టఫ్ అయితే కొంచెం మిగిలింది అని ట్యూస్డే మినీ బ్లాగ్ లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. దాన్ని ఇలాగా చిన్న ఆనియన్స్ అయితే కట్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ముందైతే ఆలు పరోటా చేద్దాము అనుకున్నాను, కానీ ఆలు పరోటా వద్దు, ఏదన్నా వేరేది ఏదన్నా చెయ్యి అంటే ఇంకా మిక్స్ చేసిన పిండిని వేస్ట్ చేయడం ఎందుకు, దీంతోనే ఏదన్నా ప్యాటీస్ లాగా చేద్దాము అనుకొని ఇలాగైతే చపాతీని కొంచెము ఇంత సైజ్ లో అయితే రోల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాటిల్లో ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆలుని, ఆ స్టఫ్ అయితే చిన్న సైజ్ బాల్ లాగా చేసుకొని వీటి మధ్యలో పెట్టేసుకొని ఇలాగైతే మొత్తము అన్ని సైడ్స్ క్లోజ్ అయ్యేలాగైతే ఇలాగ క్లోజ్ చేసుకున్నాను. స్టఫ్ అదంతా పెట్టుకొని వాటినైతే ఇలాగా డీప్ ఫ్రై చేశాను. కానీ ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఫ్రై చేసామనుకో లోపల వరకు ఫ్రై అయ్యి బయట క్రంచీగా లోపల సాఫ్ట్ గా అలా బాగుంటుంది. వీటినైతే మేము సాస్ తో అయితే తినేసాము. ఇవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా రెసిపీ ఎలా చేశాను అనేది, సమోసా ఇది మొత్తం ఎలా చేశాను అనేది ఒక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.